యాదగిరిగుట్టకు వైభవం తీసుకొస్తాం. ఆధ్యాత్మిక చింతనకు భక్తులను మరింత దగ్గర చేస్తాం. ఇది అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఊదరగొట్టే మాటలు. కానీ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఒకటిగా విరజిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భక్తులు పాటలు మాత్రం చెప్పుకోలేని పాలకులు నిద్రపోతున్నారా? అధికారులు జీతాలకే పరిమితమయ్యారా అన్న సందేహాలకు తావిచ్చేలా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ఈవో భాస్కర్రావు ఆధ్వర్యంలో వేడుకలు సాగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్న సమాచారం ఉన్నప్పటికీ యంత్రాంగం ఏర్పాట్లపై పెద్దగా దృష్టి సారించలేకపోయింది. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో దేవస్థాన అధికారులు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. యాదాద్రి దేవస్థానం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కానీ యాదగిరిగుట్ట పైకి పోవాలంటే మాత్రం భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొండపైకి వెళ్లాలంటే ఈ బస్సులో వెళ్లాల్సి వస్తుంది. ఈ బస్సులో కనీసం 30 మంది ఉంటారు. కానీ ఓవర్లోడ్ 60 మందితోని కొండపైకి బస్సులు పోతా ఉంది. కనీసం కూడా దేవస్థాన అధికారులు కానీ కూడా పట్టించుకోవడం లేదు. ఓవర్లోడ్ తో పోవడానికి భక్తులు కూడా తమ ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తుంది. కనీసం దేవాదాయ ధర్మాదాయ శాఖ గత ప్రభుత్వంలో కొండపైకి వెళ్లాలంటే 4 వీలర్ వెహికల్స్ కి 500 రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ 500 రూపాయలు కేటాయించిన ఆ డబ్బులతోటి భక్తులకు కనీసం ఉచిత బస్సులు ఏర్పాటు చేసి కిందికి మీదికి ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు చేసేవారు. కానీ ఇప్పుడున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న మన దేవాలయం ఏదైతే ఉందో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న సందర్భంగా మాత్రం భక్తులకు ఏర్పాట్లు చేయడంలో మాత్రం దేవస్థాన అధికారులు విఫలమయ్యారని చెప్పవచ్చు. కనీసం బస్సులు కూడా ఆపలేని పరిస్థితి. ఇక్కడ బస్సులు కూడా ఆపలేని పరిస్థితి. భక్తులు కూడా చాలా మంది భక్తులు కూడా మొత్తం రోడ్డు పైనకి వచ్చేసారు. కంప్లీట్ గా ఎక్కడ కూడా బస్సులు ఆగకపోవడంతో ఎండలో ఒక్కొక్క గంట పైన ఇప్పటికి నిలబడి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవస్థానానికి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిరో దేవస్థానం వల్ల కనీసం ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కానీ కేవలం ఈ రోజు 4 బస్సులు మాత్రమే కిందికి మీదికి తిప్పడం జరుగుతుంది. ఓన్లీ 4 బస్సులు మాత్రమే. ఆ 4 బస్సులలో కూడా ఓవర్లోడ్ తో పైకి పోతా ఉన్నాయి బస్సులు. ఇక్కడ ఏదైతే ఉందో కొండపైకి వెళ్లాలంటే మాత్రం 4 వీలర్ ఏ వెహికల్ అయినా సరే ఇక్కడ 500 రూపాయలు చెల్లించి పైకి వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ 500 కట్టిన తర్వాత తర్వాతనే కొండ మీదకి వెహికల్ ని పంపించడం జరుగుతుంది. ఆ ఆదాయంతో అయినా కనీసము బస్సులు పెంచాలని భక్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండపైన బస్సులు వెళ్లిన తర్వాత భక్తులకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో డ్రైవర్ సీట్ లో నుంచి బస్సు లోపలికి వెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా కిటికీల్లోంచి తమ పిల్లల్ని లాక్కోవడం జరుగుతుంది. ఇప్పటికైనా దేవస్థాన అధికారులు కళ్లు తెరిచి కనీస ఏర్పాట్లు చేయాలని కోరుచున్నారు. అదేవిధంగా మహిళలు బస్సులు ఆపకపోవడంతో దేవస్థాన అధికారులు సిబ్బందితోని ఎస్పీఎఫ్ సిబ్బందితోని అక్కడ గొడవ పడడం జరుగుతుంది. మనం వీడియోలో చూడొచ్చు. ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. వాళ్ళు భక్తులు అక్కడ ఎస్పీఎఫ్ సిబ్బంది అక్కడ దేవస్థాన సిబ్బంది ఉన్నారు. అక్కడ వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నారు. కానీ ఇప్పటికైనా దేవస్థాన అధికారులు కనీస చర్యలు తీసుకోవాలి. ఈ ఓవర్లోడ్ కు సంబంధించి స్థానికంగా ఉన్న పట్టణ సిఐ గారు స్థానిక డిపో మేనేజర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది అని తెలుస్తుంది. ఓవర్లోడ్ తో బస్సులు వెళ్తున్న ప్రమాదం జరిగినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. ఆర్టీసీ డిఎం కూడా యాదగిరిగుట్ట డిపో మేనేజర్ గారు కూడా స్థానిక ఈవో గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకోవడం జరిగింది. కానీ ఈవో గారు ఇప్పటి వరకు కూడా ఎలాంటి దీనిపైన శ్రద్ధ పెట్టకపోగా కనీసం ఇప్పటి వరకు వాటిపైన ఎలాంటి క్రమశిక్షణ ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. దీనివలన భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం ఇప్పటికైనా సరే దేవస్థాన అధికారులు కనీసం కళ్ళు తెరిచి కనీసం దేవుడి దగ్గరికి వచ్చే భక్తుల కోసమైనా కనీసం ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు భక్తులు. अभी 2 घंटे से हम यहाँ बैठे हैं. 1000 आदमी है, गाड़ी खाली 2 है. अब आदमी नीचे कैसे आ जाना क्या नहीं. अभी इतना धूप है लेकिन कोई पूछने को तैयार नहीं, कुछ नहीं. सबको तकलीफ हो रही है.
భక్తులు కొండపైకి చేరుకునే క్రమంలో డబ్బులు ఉన్న మహారాజులు 500 రూపాయలను చెల్లించి వాహనాల్లో కొండపైకి చేరుకుంటున్నారు. కానీ సామాన్య భక్తులకు ఆర్టీసీనే దిక్కుగా మారింది. వీఐపీలు ప్రముఖులపై దృష్టి సారించిన అధికార యంత్రాంగం భక్తులను పూర్తిగా విస్మరించారు. కొండపైకి చేరుకునేందుకు కేవలం 4 బస్సులను మాత్రమే ఏర్పాటు చేసిన దేవస్థానం అధికారులు మమ అనిపించారు. దీంతో గంటల తరబడి బస్సుల కోసం వెయిట్ చేసే పరిస్థితి సామాన్య భక్తులకు ఏర్పడింది. భక్తుల కోసం నిరీక్షించే క్రమంలో ఆర్టీసీ బస్సు కనపడితే చాలు కిటికీలు డ్రైవర్ సీటు మీదుగా లోపలకు చేరుకుంటున్నారు. నరసింహుడిని దర్శించుకోవాలన్న తపనతో పిల్లలను కిటికీల గుండా ఎక్కించడం పాలకుల వైఫల్యానికి అద్దం పడుతుంది. 30 మందితో వెళ్లాల్సిన ఒక్కొక్క బస్సులో డబల్ లోడ్తో భక్తులను కొండపైకి తరలిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వైభవంగా 2025 వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా 6వ రోజు గోవర్ధనగిరి అలంకారంలో స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజల కొరకి భక్తుల కొరకి దేవస్థాన అధికారులు మాత్రం బస్సు సౌకర్యం ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడంలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందారనే విషయం చెప్పకనే చెప్పొచ్చు. కొండపైన ఒకసారి పరిస్థితి చూస్తే మాత్రానికి కనీసం మినీ బస్సెస్ కొండపైకి నడిచే విధంగా ఏర్పాటు చేశారు గతంలో అధికారులు. అదే ఇప్పటికీ కూడా ఉచిత బస్సులు కొనసాగుతూ వస్తున్నాయి. ఉచిత బస్సులో కనీసం ఒక బస్సులో 30 మంది మాత్రమే పరిమితి ఉంటుంది. కానీ ఇక్కడ యాదగిరిగుట్టలో మాత్రం దానికి భిన్నంగా కేవలం 4 బస్సులు మాత్రమే ఈరోజు నడిపించడం జరుగుతుంది దేవస్థాన అధికారులు. అందులో భాగంగా ఒక బస్సులో కనీసం 60 నుంచి 65 మంది ఎక్కడం జరుగుతుంది. మనం చూస్తే కొండ కింద ఇది ఘాట్ రోడ్. ఈ ఘాట్ రోడ్ ఏదైతే ఉందో ఈ ఘాట్ రోడ్ గుండానే బస్సులన్నీ పోవాల్సి వస్తుంది. కొండ పై నుంచి ఇప్పుడు ఒక బస్సు వస్తుంది. అది ఎంత ఓవర్లోడ్ ఉంటుందంటే మినిమం 30 మంది ఉండాల్సిన బస్సులో 60 మందికి పైగా భక్తులు ఉంటారు. ఒకవేళ ఎట్లాంటి సంఘటన జరిగినా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డా కూడా దీనిపైన ఎవరు బాధ్యులు తీసుకుంటారనే విషయం భక్తులు వాళ్ళు సమస్యగా తలెత్త చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా కనీసం కూడా దేవస్థాన అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఈ కొండపైకి 4 చక్రాల వాహనం కారు కానీ 4 వీలర్ వెహికల్ ఏ వెహికల్ వెళ్ళాలన్నా మినిమం 500 రూపాయలు కట్టి చెల్లించాల్సిందే. 500 రూపాయలు కడితేనే కొండపైకి ప్రైవేట్ వాహనాలను పైగా అనుమతిస్తారు. పోని భక్తులు మాత్రం ఖచ్చితంగా ఈ బస్సులో మాత్రమే వెళ్లాల్సి వస్తుంది. కానీ దేవస్థాన అధికారులు 500 రూపాయలు తీసుకొని వెహికల్ పంపిస్తున్నారు. ఆ డబ్బులతోని కూడా బస్సులు నడిపించడంలో అలసత్వం కూడా అదే విధంగా వహిస్తున్నారని తెలపడంలో ఎట్లాంటి అధికారులు మేల్కొని కనీసం 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా అక్కడికి వచ్చే డబ్బులు కనీసం ఆర్టీసీ వాళ్ళకన్నా వెచ్చించి భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని భక్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్య భక్తులు పడుతున్న పాట్లు నరకాన్ని పట్టించుకునే అధికారి కానీ నేతలు కానీ కానరాలేదు. గతంలో స్థానిక పోలీసులు బస్సుల సంఖ్య పెంచాలంటూ ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికొచ్చినా నిష్ప్రయోజనమే చెప్పాలి. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాలంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.